ఈ కార్యకారణవాదంలో గురువు పాత్ర ఎంత ఉంది, శిష్యుడి పాత్ర ఎంత ఉంది, భగవంతుడి పాత్ర ఎంత ఉంది, భక్తుడి పాత్ర ఎంత ఉంది. మామూలుగా భక్తి మార్గంలో వస్తే శరీరాన్ని ధర్మార్థ కామ మోక్షాలకి, ధర్మార్థ అంటే ధర్మపరంగా, అర్థం అంటే ఆహారానికి కావాల్సిన పనులకి కావాల్సిన వృత్తి అంటే డబ్బు, ధర్మంతో ఆహారాన్ని అర్థంతో స్వీకరించి, కామం అంటే కోరికలు, ఇంద్రియాలకు సంబంధించిన ప్రతిదీ కోరికలే, మోక్షం. ఈ నాలుగు సాధించమన్నారు. అంటే దేహం ద్వారా, పంచభూతాత్మకమైన దేహం ద్వారా, నేను అనే త్రికరణ శుద్ధిగా ఉన్న దేహంతో, మనోబుద్ధి చిత్తాంగంతో దేహంతో ఎరుకతో తాదాత్మ్యం పొందినప్పటికీ, ఎరుక లేకుండా తాదాత్మ్యం పొందినప్పటికీ కేవలం నేను దేహం మాత్రమే, దేహమే నేను, దేహ సంబంధించిన నేడు కూడా నేనే అంటుంది. అప్పుడు నీడ దేహం తానన్నప్పుడు నీడనే చూసి నీడ నాకన్నా పెద్దదవుతుంది, చిన్నదవుతుంది, మాయమైపోతుంది. ఆ దేహ బుద్ధి కలిగిన మనసు నీడకి పూజ చేస్తుందా, నీడికి స్నానం చేయిస్తుందా, చేయదు కదా. కొన్ని దేహాన్ని చేయిస్తుంది. దేహం మాట్లాడుతుందిగా, నీడ మాట్లాడుతుంది. దేహం నీడ మాట్లాడుతుంది, నీకు ఎలా తెలుస్తుంది? మనసు. అంటే మనసు ఉంటే దేహం, మనోమయం దేహం, మనోమయం సృష్టి, మనోమయం జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మనోమయం సర్వం, అండపిండ బ్రహ్మ సర్వం కూడా మనోమయమే. మనోమయమే అణువులు, మనోమయమే బంధమోక్షాలు అని మొత్తం తేల్చేశారు. అయితే ఇక్కడ ముక్తి ఎలా వస్తుంది? ఈ మనసును స్వాధీనం చేసుకుని, నిశ్చయం చేసుకుని, నిగ్రహించి, ఓ మంచి సత్సంగాలు, మంచి చెడు పాపుణ్యాలతో అన్ని తెలుసుకుని సత్కర్మాన్ని చేయగా భక్తి కర్మ యోగ జ్ఞాన విచారణతో చేయగా అప్పుడు శుద్ధి ఉంది. ఇవి సహకార కారణం అవుతాయి ఆత్మానుభవానికి, ప్రత్యక్షానుభవానికి పనికి చేయవు అన్న దృష్టిలో వచ్చి ఎన్నిసార్లు చేసినా మనసు నిగ్రహించిన వాడు లేడు, సిస్టర్. నిశ్చయం చేసిన వాడు లేడు. కానీ అది చెంచడం వచ్చిపోతుంది. ఎలా వచ్చిపోతుంది? వాళ్ళు ఏం చెప్పారు? ఎండమావులో నీటిలాగా దూరం నుంచి రోడ్డు మీద వెళ్తుంటే నీరు అవుతుంది. అక్కడ నీరు లేదుగా. త్రాడు సర్పంలాగా తోచిన విధంగా కొన్ని చోట సందర్భంకి ఆ దూరంగా త్రాడు చుట్టేసి ఉంటుంది, గాలి కదులుతుంది, సర్పం అని భయపడతారు. దూరంగా చీకట్లో ఓ దొంగ ఉంటుంది. ఆ దొంగను చూసి దయ్యంలాగా, నీడలాగా, దొంగలాగా భావించడం ఈ విధంగా ఉంటాయి. వివర్తనవాదం ఇంకోటి తెచ్చారు. వివర్తనం అంటే వస్తువు మారకుండా ఆ వస్తువే వేరే విధంగా చదువుతాం. ఏ విధంగా? మట్టిగా ఉంటూ కుండాకారంగా వివర్తన అయింది. అలా అణువులుగా ఉంటూ సాక్షి చైతన్యంగా వివర్తన ఉంది. కాబట్టి సాక్షి చైతన్యం కూడా వివర్తన లెక్కేశాం. వాస్తవంగా సాక్షి చైతన్యం ఎలా ఉంది? సత్తు చిత్త ఆనంద లక్షణాలతో పరిపూర్ణ మౌనంగా ఉందని సాక్షి చైతన్యం తెలుసుకుని తను కామైపోయి ఊరుకుంటుంది. ఈ విధంగా రకరకాలు చెప్పారు. కాబట్టి గంధర్వంలో ఉన్నా లేకపోయినా అవన్నీ శ్రేష్టమైన మార్గాలే. లోక సమస్త సుఖనే భవంతుతో ఈ కార్యకారణవాదాలు అనేక రకాల వాదాలు, ఆరంభవాదం, జనకజన్యవాదం, బింబవాదాలు అనేక ఉన్నాయి. ఈ వాదాలన్నీ కూడా ఆ ప్రయత్నంతో శోధించి కనిపెట్టి రకరకాలుగా చేసి చేసేసరికి ఆయుష్ ముగిసిపోతుంది. వేదాంతాలు తెలిసిన వాళ్ళకే, అద్వైతంతో ఉన్న వాళ్ళకే, ద్వైతంలో ఉన్నా కూడా ఆ సాక్షాత్కారాలు అంత సులభం కాదు. అది గత చరిత్ర మంది చేసినాయి, అందరికీ చేసినాయి. ఈ పరిస్థితుల్లో నేనేం చెప్తాను? కార్యకారణాలు ఎవరు? నేనుంటేనే. నేను లేనప్పుడు కార్యకారణాల్లో ప్రసక్తి ఉంది, ఎరుకుంది. కానీ ఎరుక నిద్రలో లేదుగా. కానీ నిద్రలో సాక్షి చైతన్యంతో సాక్షి ఉన్నాడు. సాక్షి లేకపోతే నిద్రించాలని ఎవరున్నారు? స్వయం సాక్షి. అంటే సాక్షి చైతన్యంతో తానే ముందు చేత ఆ సాక్షి చైతన్యమే కార్యకారణానికి ఆధారంగా ఉండి సర్వం తానే ఉంది. తనంత పుట్టి పెరిగి చేస్తే ఈ సర్వము కూడా తానుగా ఉందని తెలుసుకొని మౌనంగా అవగాహనతో సత్తుచితాంత స్వరూప పరిపూర్ణంగా ఉన్న తను, స్వతసిద్ధంగా ఉన్న తను, అనుభవ సిద్ధంగా ఉన్న తను అట్టి విధంగానే ఉన్నట్టుగానే యథాతథ గ్రహించి గుర్తించి తెలుసుకోవటమే స్వయం సాక్షాత్కారం.